దేవునికి స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. అబ్రహాము జీవితంలో ఉన్న విలువైన గుణములు మనము ఈరోజు వాక్యం ద్వారా చూసుకుందాము. మనకు అందరికీ తెలుసు అబ్రహాము మరి ఒక విశ్వాసులకు తండ్రిగా ఉన్నట్టు మనము దేవుని యొక్క వాక్యములో చాలాసార్లు చూసాము. అతనిలో కొన్ని మంచి గుణాలు మనము వాక్యానుసారంగా గమనించుదాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనములో, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనములో యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యుద్ధ నుండియో, నీ తండ్రి ఇంటి వారి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. దేవుడు మరి అబ్రహాముతోటి మాట్లాడుతున్నప్పుడు కన్న తల్లిదండ్రులను, తర్వాత తోబుట్టువులను, తన బంధువులందరినీ దేవుడు విడిచిపెట్టమంటున్నప్పుడు మరి అతను ఈ మాటకు లోబడ్డాడు. మరి మా తల్లిదండ్రులు, నా బంధువులు, నా వోళ్ళు, నా బల్గము అన్నట్టు ఆయన అక్కడ చూపించలేదు. దేవుడు చెప్పిన మాటకు ఎంతో విధేయుడుగా, దేవుని పిలుపుకు లోబడ్డ వ్యక్తిగా మనము అబ్రహామును చూడగలం. అదే విధముగా 7వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అంటున్నాడు. అంటే దేవుడు తనకు తాను కనపరుచుకుంటున్నాడు. దేవుడు స్పష్టంగా అబ్రహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాము దేవుని నమ్మెను అనే వాక్యం ఉంది. అంటే చుట్టాలు, బంధువులు, రక్త సంబంధుల విషయములో మరి ఆయన వాళ్ళను మనసులో కూడా పెట్టుకోలేదు. ఆయన దేవుని మీదనే మనసు పెట్టిండు. దేవుడు చూపించే ప్రాంతం మీద మనసు పెట్టిండు గనుక దేవుడు అతనికి దేవుడే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైండట. అంటే దేవుడే అబ్రహాము చేస్తున్న ఆ మంచి విధేయత చూసి దేవుడే అతనికి మరి ప్రత్యక్షమై కనబడి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకా 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకు తూర్పున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిండట. అంటే ఒక గొప్ప ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా అబ్రహాం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. మొదటిగా దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. దేవుడు చూపించిన కాడికి పోతున్నాడు గనుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నానని బలపరచడానికి దేవుడే ప్రత్యక్షమైండు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినందుకు ఈయన దేవునికి ప్రార్థన చేయడానికి ఒక మంచి ప్రార్థన జీవితము కలిగిన వ్యక్తిగా, మరి ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుంటున్న వ్యక్తిగా మనం చూడగలం. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా 13వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను అన్నది. అంటే అబ్రహాము యెహోవా నామమున అంటే ఒక మంచి ప్రార్థన పరుడు. బంధువుల మీద, చుట్టాల మీద, రక్త సంబంధాల మీద ఎక్కువ పానం కొట్టుకుంటలేదు. దేవుడు ఏ ఉద్దేశం చేత మరి పిలిచిండో, ఎందుకు పిలిచిండో కనుక ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవునితో సంబంధము అంటకట్టుబడి ఉన్న వ్యక్తిగా మనం అబ్రహామును చూడగలుగుతున్నాం. ఒక గొప్ప ప్రార్థన పరుడు, బలిపీఠం కడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. మంచి ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఆదికాండం 14వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని కూడా వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకి సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరున మమ్రే అను అమోరియా ఏలో వనంలో కాపురం ఉండెను. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 12వ వచనంలో ఏమున్నదంటే లోతును మరి సొదొమ కాపురం ఉండను అతని ఆస్తిని అక్కడ రాజులు పట్టుకొని వేయండ్రు అని మనకు చూస్తున్నది. అయితే ఇప్పుడు
అబ్రహాము గొర్రెల కాపరులకు మరి చూసినట్లయితే ఈ యొక్క లోతు గొర్రెల కాపరులకు కూడా మరి మనము గొడవైనట్టు కూడా మనము చూడగలం. అయితే చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము మరి గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు మరి గొడవైన సంగతి మనకు తెలిసినదే. కనుక వారు కలిసి నివసించుటకు అంటే అక్కడ ఆ ప్రాంతం అనేది వారికి సరిపోలేదు కనుక ఇతను మరి ఆహ్, హ్మ్. మన సొదొమ గొమొర్ర తట్టు ఈ యొక్క లోతు వెళ్తాడు. కనుక ఈ లోతును ఏం చేస్తున్నారట వాళ్ళు ఆస్తిని పట్టుకొని చెరబట్టుకొని వేయిండ్రట. అయితే అబ్రహాము మరి 17వ వచనంలో చూసినట్లయితే అతడు కర్దోలమోరు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి ఇక్కడ ఇంకొక మాట గమనించినట్లయితే మనకు అబ్రహాము తమ్ముడు చెరపట్ల విండి తన ఇంట పుట్టి అలవర్చుపడిన 312 మండుగురిని వెంటబెట్టుకొని 312 అంటే 312 మందిని తన ఇంట్లో అబ్రహాము ఇంట్లో శిక్షణ ఇచ్చినట్టు మనము వాక్యాన్ని చూడగలం. అంటే చూడండి, ఇతను మరి ఒక మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. దేవుని పిలుపు లోబడ్డవాడుగా ఉన్నాడు. అతని ఇంట్లోనే 320 మందికి 12 మందికి ఒక మంచి శిక్షణ ఇచ్చిండు. ఎట్లా యుద్ధము చేయాలని. దేవునికి స్తోత్రాలు. కనుక అంటే ప్రజలను మరి, మరి ఏ పరిస్థితి ఎదురొచ్చినా గాని ఎదుర్కొనేటట్టు తయారు చేయాలి మనము కూడా ఈ లోక సంబంధంగా. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే 17వ వచనంలో అతడు కదొర్లాయోను మొరుగు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. అంటే ఇక్కడ నలుగురు రాజులను ఈయన మరి 312 మందితో 312 మందితో నలుగురు రాజులను ఓడించి ఆ యొక్క లోతును అతని చేతులు ఆ రాజుల చేతులకెళ్ళి విడిపించినట్టు మనం చూస్తున్నాం. అంటే లోతుకు ఈయనకు మధ్యలో జరిగిన ఈ ఘర్షణను మనసులో పెట్టుకోలే. దేవునికి స్తోత్రాలు. అంటే ఎంత విడిపోయినప్పటికి కూడా మరి మన మనతో కలిసున్న వ్యక్తి అని చెప్పేసి గమనించి అతనికి సహాయం చేయడానికి అతనితో ఉన్న బలగాన్ని వెంటబెట్టుకొని మరి ఆయన అతన్ని విడిపించినట్టు మనం వాక్యాన్ని చూడగలం. కనుక క్రైస్తవ జీవితంలో ఉంటున్న మనము కూడా మన శత్రువులుగా ఉన్న ఎవరికైనా సహాయం దేవుడు అంటాడుగా, మీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి అన్నం పెట్టమంటున్నాడు. కనుక మనకు శత్రువులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అబ్రహాం జీవితంలో చూసినట్లయితే 18వ వచనంలో మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షను తీసుకొని అతడు వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. ఇక్కడ అబ్రహాము రొట్టెను ద్రాక్షరసం అంటే బల్లను పాలు పంచుకోవడానికి మరి దేవుడే అతని దగ్గరికి అంటే చూడండి, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపినందుకు యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు మెల్కీసెదెకు కూడా అతని దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కొరకు దేవుని మాటకు విధేయులుగా ఎవరైతే లోబడతారో వాళ్ళ దగ్గరికే దేవుడు ఎక్కడన్నా వస్తాడు. దేవునికి స్తోత్రాలు. అబ్రహాము మరి రొట్టెయు ద్రాక్షరసము తీసుకొని వచ్చినప్పుడు అబ్రహామును మరి ఆశీర్వదించినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. కనుక అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చిండట. కనుక అబ్రహాములో ఉన్న మంచి గుణం ఏంటిదంటే దేవునికి లోబడ్డాడు. పిలిస్తే బంధువులను విడిచిపెట్టమంటే విడిచిపెట్టిండు. కనుక దేవుడు ప్రత్యక్షత చూడగలిగాడు. ప్రత్యక్షత చూడగలిగిన వ్యక్తి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. తర్వాత మరి యుద్ధం విషయములో మరి 312 మందిని ఒక యుద్ధ శూరులుగా తయారు చేశాడు. కనుక మనము కూడా మన ఇంట్లో మనము దేవుని కొరకు కొద్ది మందిని తయారు చేయాలి. దేవునికి స్తోత్రాలు. సాతాను చేతిలో ఉంటున్న వారిని విడుదల చేయడానికి మనము కూడా తయారు చేయాలి. అబ్రహాముకు మరి ఇంకా ఇసాకు పుట్టలేదు కానీ ఈయన 312 మందిని మాత్రము
ఇసాకు లెక్కనే తయారు చేసిండు. అంటే సొంత కొడుకులాగా చూసుకున్నాడు. అన్ని విధాల వాళ్ళని చూసుకుంటూ తయారు చేసిన అతను చేసిన ఆ మంచి భక్తిని బట్టి, ఆ మంచి క్రియను బట్టి దేవుడు అతని దగ్గరికొచ్చి రొట్టెయు, ద్రాక్షరసం అతన్ని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే మరి పాప క్షమాపణ నిమిత్తమే ప్రతివాడు అంటే ఎవరైతే ఆ యొక్క మరి లోతు ఆ యొక్క రాజుల చేతిలో ఉన్నాడో అంటే ఈ పాపమనే, ఈ శాపమనే, ఈ సాతాను చేతుల నుంచి అక్కడ మనము ఆ రాజుల చేతుల నుంచి అబ్రహాం ఎట్లా విడిపించిండో మనము కూడా ఈ పాపమనే, శాపమనే సాతాను చేతుల నుంచి కొద్ది మందిని విడిపించాలి. దేవునికి స్తోత్రాలు. అంటే ఆ పాపాన్ని ఎవరైతే తప్పించుకుంటారో, ఆ శాపాన్ని ఎవరు తప్పించుకుంటారో వారు నిత్య జీవానికి వారసులు గనుక రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి వారు అర్హులు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈయన రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాడు. రెండవది దశంభాగాలు కూడా దేవునికి ఇస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. అదే విధంగా మరి 22వ వచనాన్ని మనం చూసినట్లయితే నేను అబ్రహామును ధనవంతునిగా చేసితినని నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగలను చెప్పుల వారను నీ వాటిలో ఏదైనా తీసుకోనని ఆకాశం భూమికి సృష్టికర్తన. అంటే చూడండి, అబ్రహాము ఎవరి మీద ఆధారపడతలేడు. నువ్వు ఏమైనా సహాయం చేస్తే రేపటి దినాన నువ్వు చేస్తేనే నేను బతికినా, నేను చేస్తే నువ్వు బతికినా, నువ్వు ఏడంటావు అని చెప్పేసి ఒక నూలు పోగా నాకు అద్దని చెప్పేసి దేవుని మీద ఆయన ఎంత ఆధారపడుతున్నాడు, ఎంత ఆనుకొని జీవిస్తున్నాడో మనం ఈ వాక్యం ద్వారా చూడగలం. కనుక ప్రతి విశ్వాసి కూడా దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతారో దేవుని ప్రత్యక్షత, దేవుని చిత్తం అనేది బయలుపరచబడుతుంది. ఎప్పుడైతే బయలుపరచబడిన తర్వాత ఒక ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటామో దేవుడు మన కొరకు దిగి వస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడు ఆశీర్వదిస్తున్న కొద్దీ మనము దశంభాగములు తప్పకుండా దేవునికి ఇవ్వాలి. 10వ వంతు తప్పకుండా మనం దేవునికి ఇవ్వాలి. బల్లలో మనం తప్పకుండా పాలు పంచుకోవాలి. కొద్దిమంది ఆదివారం వస్తే ఆ బల్ల తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కనుక ఎటో పోతుంటారు. కనుక ప్రతి ఆదివారం క్రమంగా బల్ల తీసుకోవాలి. పరుల విషయంలో ఏది కూడా ఆశపడకుండా దేవుని మీద ఆనుకొని దేవుడు ఇస్తాడు, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కనుక ఎవరో ఏదో ఇస్తారంటే మనం వారి వెంబడి తిరిగి వారిని జయనుకుంటా వారికి మనము దాసులుగా ఉండొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అబ్రహాములోని ఈ విలువైన గుణములు మనము పాటించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.